బ్రహ్మ ముహూర్తమున మేలుకునే అలవాటున్న వాళ్లకు కలువ పువ్వులాంటి సౌందర్యం, కీర్తి, ధనం, వైభవం, ఆరోగ్యం, చిరాయువు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర అవస్థలు ఉంటే పుణ్యం కరిగిపోతుందని చెప్తారు. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో చిరకాలం జీవించాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర కర్తవ్యాలు నిర్వర్తించాలని చెప్పారు. సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం అని సనాతన సంస్కృతిలో చెప్పబడింది. అమృత ఘడియలు అని పిలిచే అద్భుత సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి కొంతకాలానికి తన జీవితంలో వచ్చిన మార్పులను గమనించి తానే ఆశ్చర్యపోతాడు. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. తన రంగంలో తాను అత్యంత నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. నాటిన విత్తనం నీరు, సూర్యరశ్మి గాలిని గ్రహించి భూమిని చీల్చుకుంటూ మొలకెత్తిన బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చదువు, వృత్తి, పనిచేసుకునే వ్యక్తి భౌతిక అసిక వికాసం పొందుతాడని శాస్త్రాలు చెప్తున్నా ప్రాముఖ్యత కలిగిన సమయం కనుక్కునే దానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు. అలాగని దీన్ని భావించకూడదు. వైజ్ఞానికంగా నిరూపించబడిన సత్యాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాను కాబట్టి దాన్ని సమయం అనకుండా ముహూర్తం అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఆ ముహూర్తానికి నిద్రలేచి రోజువారీ కార్యక్రమాలు చేసుకునేవాళ్లు, ప్రత్యేక శిక్షణ తీసుకునేవాళ్లు, బాధ్యతలు నిర్వహించేవారు జీవితంలో అప్రమేణ విజయాన్ని అందుకుంటారు. నెలలు ఎటువంటి సందేహం లేదని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాంటివాళ్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గృహంలోని ఒత్తిడిలు దూరం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రపంచ విజేతలే సదురు బ్రహ్మ ముహూర్త వేళలో లేచి తమ తమ కర్తవ్యాలు నిర్వహించే అలవాటు ఉన్నవాళ్లే అని పరిశీలకులు చెబుతున్నారు. వేద, పురాణ, ఉపనిషత్తులు బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావించారు. మనస్ఫూర్తిగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చదువుకోవాలని, వేదాధ్యయనం చేయాలని ఉంది. వేదాలను వల్లి వేయడం అంటే ఏంటో కఠినమైన శిక్షణతో కూడిన అధ్యయనం కనుక్కుని ఆ వేళలో నిద్రలేచి పుస్తకం పట్టాలని చెప్పారు. సనాతన భారత ధర్మంలోని కాదు, ప్రపంచంలోని అనేక ఇతర ధార్మిక విశ్వాసాలు వారు బ్రహ్మ ముహూర్తంలోని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. తమ దైవిక సంబంధ కార్యక్రమాలు, గ్రంథాల అధ్యయనం, ఇతరత్రా కార్యక్రమాలు ఆవేళలోనే చేస్తూ ఉంటారు. మొత్తం మానవాళికి ప్రయోజనకరమైన రీతిలో ప్రతి వ్యక్తి తనకు తానుగా బ్రహ్మ ముహూర్తాన రలేచి కార్యోన్ముఖులు. ఆ సమయానికి అంతటి శక్తి కలగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఏ కార్యమైనా శుభసమయంలో మొదలుపెట్టే అలవాటు ఉంది. విద్యారంభం, వివాహం, గృహప్రవేశం, ప్రజోపయోగ కార్యక్రమం మొదలైనవి ముహూర్తం చూసుకుని ప్రారంభిస్తారు. ముహూర్తం అంటే 2 గడియల కాలం. 1 ఘడియ అంటే సుమారుగా 24 గంటల కాలం. 2 గడియల కాలం అంటే సుమారుగా 48 నిమిషాలు. అంటే 48 నిమిషాల కాలం ఒక ముహూర్తం. కాబట్టి 48 గంటలు అంటే ఒక రోజుకు 30 ముహూర్తాలు. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు రోజు ప్రారంభం కనుక 29వ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తంగా లెక్కిస్తారు. అది ఆ రోజు రాత్రి 4 గంటల 24 నిమిషాల నుంచి 5 గంటల 12 నిమిషాల వరకు ఉండే 48 నిమిషాల నిడివి కలిగిన కాలం. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజు ప్రారంభం కనుక తెల్లవారుజాము 4 గంటల 20 నిమిషాలని 12 నిమిషాల నీ మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు. బ్రహ్మజ్ఞానం నిర్వహణలో విజయం, లక్ష్యసాధన, మానసిక వికాసం, శారీరక దుభత్వం ఇలా అన్నిటిలో ఈ బ్రహ్మ ముహూర్త సమయానికి మొదలు పెట్టడానికి మనిషి ప్రయత్నం చేస్తుంటాడు. వదినకు అవసరమైన ఏకాగ్రత కోసం ఇతరత్రా మనోవికారాలు దరిచేరకుండా గురివైపే చూపు ఉండేలా తనువు, మనసు లగ్నం చేయాలంటే బ్రహ్మ ముహూర్త సమయం ఎంతో అనుకూలం. సాధకులు ఎవరైనా సరే, యుషులు, క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు అందరూ ఏకాంత కోరుకుంటారు. కొండగుహల్లో ఇలాంటి ఏకాంత వాసం చేస్తూ తపస్సు కొనసాగిస్తారు. అది వారికి అనుకూలం. కానీ లౌకిక ప్రపంచంలో మనం కుటుంబ, వృత్తి, వ్యాపారాల నిర్వహణ విడిచి అలా వెళ్లడం కుదరదు. కనుక విశ్వం మొత్తం మన లక్ష్యానికి సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడిన సమయమే ఈ బ్రహ్మ ముహూర్తం. ధర్మం, ఒక జీవన విధానం, వైజ్ఞానిక జీవితంలో పద్ధతుల్ని నిత్య జీవిత వ్యవహారాలు ఇమేజ్ చేశారు. అందుకోసం మళ్లీ విడిగా ఒక విధానం నేర్చుకునే, ఉపయోగించడం అనేది లేకుండా జీవన గమనమే వైజ్ఞానిక పద్ధతులతో మేళం. రోజులో సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయాన్ని రుద్ర సమయం అన్నారు. ఈ వేళలో నిద్రించడం నిషేధం. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య సమయాన్ని రాక్షస సమయం అన్నారు. ఈ వేళలో ఖచ్చితంగా నిద్రపోవాలని చెప్పారు.
ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి రాత్రి 3 గంటల మధ్య సమయాన్ని గంధర్వ సమయం అన్నారు. ఈ వేళలో సృష్టి మొత్తంగాగా నిద్రలో ఉంటుంది. ఆపై రాత్రి 3 గంటల నుంచి లవారు 6 గంటల మధ్య సమయాన్ని మనోహర సమయం అన్నారు. ఆ వేళలు నిద్రలేచి మేల్కునాలి అని నియమం పెట్టారు. సమయ నియమాలు అర్థమయ్యే కదా. మనోహర సమయంలో విశ్వశక్తి అనగా కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ధ్యానంలో కూర్చుంటే, క్రమం తప్పకుండా ఆ పద్ధతిని పాటిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీరు ఒక విశేషమైన అనుభూతికి లోనవుతారు. స్వామి భవంలో అదేమిటన్నది మీకు తెలుస్తుంది. మీ శరీరం మనసు పొందే ప్రశాంతతను కొలిచే ప్రమాణాలు ఉండనే ఉండవు. విశ్వశక్తిని గ్రహించే సమంజసమని మీ శరీరం సంతరించుకుంటుంది. విశ్వశక్తిని గ్రహించే కొద్ది మీలో ఏకాగ్రత తెలివితేటలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కనుకనే వీలైనంత ఎక్కువ విశ్వశక్తిని గ్రహించేందుకు, తమలో నిక్షిప్తం చేసుకునేందుకు సాధకులు బ్రహ్మ ముహూర్తాన్ని ఎంచుకుని యోగాసనం వేసి ధ్యానంలో కూర్చుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏకాగ్రత కోసం జ్ఞాన వ్యవస్థలో ఉండాలని కట్టుబాటు లేదు. అయితే బ్రహ్మ ముహూర్త సమయంలో ఏకాగ్రచిత్తంతో చదువుతున్న, వేరే వృత్తి పనులు చేస్తున్న లేదా కేవలం ధ్యానమే చేస్తున్న కూడా మీలో ఉన్న సహజ శక్తులు ప్రేరేపించబడి ఉద్దీపనం చెందిన మీ అంతర్గత శక్తి సామర్థ్యాలు మీరు కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. శారీరకంగా, మానసికంగా చురుగ్గా తయారవుతారు. కాబట్టి మీలోకి ఆ విశ్వశక్తిని సాధ్యమైనంత ఎక్కువగా ఆహ్వానించండి. అంటే క్రమం తప్పకుండా అర్థం. ఇక బ్రహ్మ ముహూర్తవేళలో ధ్వని కాలుష్యం ఉండదు. ఎటు మీకు కాంతి కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం గురించి తెలుసు. ధ్వని కాలుష్యం అంటే అతిధ్వనుల మూలంగా రక్తపోటు పెరుగుతుంది. మనసు ఏ విషయం మీద లగ్నం కాదు, ఏకాగ్రత కుదరక చేసే పని చెడుతుంది. చదివే అంశం మనకు పట్టదు. సాహితీవేత్త సినిమాలకు కథలు పాటలు రాసే రచయితలు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు. శబ్దాలు లేని ఏకాంత ప్రదేశంలో తమ కళానికి పని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక సృజనాత్మక కార్యం. మనసు ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు సరళంగా ధారాళంగా ప్రవహిస్తాయి. రచన అద్భుతంగా కొనసాగుతుంది. కనుక్కుని దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడే రాస్తుంటా అని అంటూ ఉంటారు. అంటే ఏకాగ్రత మీద ధ్వని ప్రభావం ఉంటుందని అర్థం. అంటే ఎందుకు మీరు ఇంట్లో చదువుకుంటున్నప్పుడు లేదా కుటుంబ సభ్యులు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నప్పుడు మీ పై ఫ్లోర్లో ఉండేవాళ్లు ఏదో ఒకదాన్ని బర్రున లాగుతూ, లేక వీధిలో పెద్ద చెప్పులతో ఏదైనా మోరేగింపు వెడుతుంటే ఎంత విసుగ్గా ఉంటుంది కదా. అంటే ఆ ధ్వని మీరు సహించలేని స్థాయిలో ఉండడం చేత మీ ఏకాగ్రత, మీ ధ్యాసదారి తప్పుతుంది. కనుకనే మనోహర కాలంలో అతి తక్కువ ధ్వని కాలుష్యం ఉంటుంది. కనుక అందులోనూ బ్రహ్మ ముహూర్త సమయంలో కనుక ఒక పనిని మీరు చేపడితే ఆ పని చురుగ్గా సాగుతుంది, సఫలమవుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం పవిత్రంగా ఉండడం ఒక కారణం. పగలంతా వివిధ రకాల కాలుష్య కారకాలతో నిండిపోయిన పర్యావరణం, మీ చుట్టూ ఉన్న వాతావరణం తనను తాను శుభ్రం చేసుకునే సమయం అదే. ఆ తెల్లవారుజామున వాతావరణంలో అత్యధికంగా 41% ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, 4% బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ నిక్షిప్తమే ఉంటాయి. అంటే అతి తక్కువ కాలుష్యం ఉండే సమయం అది. పరిశుద్ధమైన ఆ గాలిలో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. ఆ శక్తిని గ్రహించిన మెదడు చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం చెప్పుకున్న విషయాలను అవలోకనం చేయండి. బ్రహ్మ ముహూర్త సమయంలో విశ్వంతో సహా మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఎంతో సహకారం ఇస్తుంది. మన శారీరక మానసిక శక్తులను చురుగ్గా చేస్తూ మనల్ని శక్తివంతులుగా చేస్తున్నాయి. శరీరం కూడా బ్రహ్మ ముహూర్త ప్రత్యేకతను స్వీకరించడానికి సిద్ధపడుతుంది. మానవ శరీరం విశ్వంలోని నింగే నేల, నీరు, నిప్పు, గాలి అనే 5 తత్వాలతో తయారైందని మనకు తెలుసు. వీటి సంయోగంతో మనిషి 3 రకాల ప్రాథమిక శక్తులు తయారవుతాయి. అవి కలిసి మన భౌతిక, మానసి, ఆధ్యాత్మిక స్థితులను ప్రభావితం చేస్తాయి అనేది ఆయుర్వేదం చెబుతోంది. ఈ శక్తులను దోషాలు అని కూడా అంటారు. భూమి నీరు కలిసి కఫ దోషాన్ని, గాలి ఆకాశం కలిసి వాత దోషాన్ని, అగ్ని నీరు కలిసి పిత్త దోషాన్ని కలిగిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాల శారీరక విధులను అడ్డుకుంటుంది. శరీరం, మనసు స్నేహంగా సామరస్యంగా కలిసి పనిచేయాలి. వాత శక్తి మానసిక కార్యాలకు అవసరం. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి రాత్రి 2 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు వాటి శక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. కనుక ఈ సమయంలో మనం కళాత్మక బుద్ధి, కుశలత కలిగిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి చక్కగా కొనసాగుతాయి. అయితే
మనం మానసిక అంశాన్ని పట్టించుకోమని చెప్పడానికి కారణం ఉంది. వాదశక్తి మన శరీరంలో అనాహత చక్రానికి అనుసంధానమే ఉంది అంటే హృదయ చక్రం అన్నమాట. ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేసేది, మానసిక సంతులనాన్ని కలిగిస్తూ మన ఏకాగ్రతను దైవం మీద కేంద్రీకృతం చేసి చురుగ్గా ఉంచేది అనాహత చక్రమే. సహక చక్రానికి ఆది దేవతలు శివపార్వతులు అంటే చైతన్యానికి, ప్రకృతికి ప్రతీకలైన శివపార్వతులు కొలువున్న హృదయ స్థానాన్ని జాగ్రత్తలు చేసే వాతశక్తి మనలో బ్రహ్మ జ్ఞానాన్ని ప్రోది చేస్తుంది. సరిగా బ్రహ్మ ముహూర్త సమయంలో వాతశక్తి ప్రవాహానికి ఎంతో అనుకూలం కనుకనే ఆ సమయంలో మనం బుద్ధిని కూడా చురుగ్గా ఉంచుకోవాలంటే వాతశక్తిని ఆహ్వానించాలి. అప్పుడు అనాహత చక్రం జాగృతమవుతుంది. యోగశాస్త్రం ప్రకారం అనాహత చక్రం లేత నీలాకాశం రంగులో ఉంటుంది. అనాహత చక్రానికి సమానంగానే వాయుతత్వం కూడా ఉంటుంది. వాయుకున్న గుణం స్వేచ్ఛగా ప్రవహించడం, ఆకాశం ఆనందానికి గుర్తు. అంటే మన కళాత్మకతను, బుద్ధి వికాసాన్ని అనంతంగా విస్తరింపజేసేందుకు అనాహత చక్రం అంటే హృదయ చక్రం దోహదం చేస్తుంది. అనాహత చక్రం సంకల్పశక్తిని ప్రేరేపిస్తుంది, కార్యసిద్ధికి కావాల్సిన సంసిద్ధతను అందిస్తుంది. అనాహత చక్రం ఎంత పరిశుద్ధంగా ఉంది అంటే అంత త్వరితంగా మన కార్యం సఫలం అవుతుందిగాక. నిద్ర నుంచి మేల్కొన్నాక బ్రహ్మ ముహూర్త సమయంలో మీ మనసు రసాంతంగా ఉంటుంది కాబట్టి మరింత క్రియాశీలకంగా పనిచేస్తుంది. విశ్వశక్తి ప్రవాహం కూడా అధికంగా ఉంటుంది కనుక శరీరం, మెదడు అనంతమైన విశ్వశక్తిని గ్రహిస్తాయి. ప్రకృతి నియమాల ప్రకారం మనం నడుచుకుంటే శారీరక, మానసిక శక్తులు అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. కనుకనే మన పూర్వీకులైన ఋషులు బ్రహ్మ ముహూర్తానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బ్రహ్మ ముహూర్తానికి లేవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మన అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.